జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తుందని బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎవరికో పుట్టిన బిడ్డలు తమ బిడ్డకా అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందని, గతంలో ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తాము ఇచ్చామని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అంటూ ఎన్నికలలో హామీని ఇచ్చిన హామీని నెరవేర్చక ఉద్యోగులకు తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. జై తెలంగాణ. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లున్నా అంటే ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినక్కడ బోడమల్లన్న అనే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో ఆ సమయంలో ఎలక్షన్ సమయంలో మేము కాంగ్రెస్ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, జూన్ 2 నుంచి సెప్టెంబర్ 15 లోపు ఉన్న నియామకాలను మేము పూర్తి చేస్తామని మోసపూరిత కుట్రలతో ఇలా నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక మోసపూరిత కుట్రమైన పదజాలాన్ని వాడారు. మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇలా బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు అప్పుడు కేసీఆర్ హయాంలో ఉద్యోగ నియామకాలు వేసి అప్పుడు ఆర్థిక వ్యవస్థ నుంచి ఆమోదం తీసుకొచ్చి ఉద్యోగాలు వేసి ఎగ్జామ్స్ పెట్టి ఈవెంట్స్ పెట్టి ఇలా ఉద్యోగాలు ఇస్తే మీరు కేవలం కరపత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని జబ్బలు జరుచుకుంటారు. కానీ అది కేసీఆర్ ఇచ్చిన హయాంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే. ఇలా కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఎట్లున్నా అంటే మందికి పుట్టిన బిడ్డ ఇలా మా బిడ్డ అనే విధంగా ఉన్నది. ఇలా ఇదే కాదు, అమరవీరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ యుద్ధం ఇస్తామని ఇలా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. వాళ్ళ తల్లిదండ్రులకు 25,000 రూపాయల పెన్షన్లు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇలా రేవంత్ రెడ్డికి ఒక ఇలా రాహుల్ గాంధీకి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ చదురానోడికి ఇలా విద్యాశాఖ ఇచ్చిర్రు, ఇలా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఇలా విద్యాశాఖ ఇచ్చిర్రు, ఒక నోటుకు ఒక దొంగకి ఇలా విద్యాశాఖ ఇచ్చి ఇలా విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మాడుతున్న రేవంత్ రెడ్డి, ఖబర్దార్. మేము ఇదే కాదు, ప్రతి మహిళా విద్యార్థులకు కావచ్చు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాను మోసం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంట్స్ కావచ్చు, సుమారుగా 10,000 కోట్ల ఫీజులను విడుదల చేయకుండా వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్న రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఇదే కాదు, మళ్ళా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10,000 ఇస్తామన్నారు. అంతేకాకుండా ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు 15,000 ఇస్తామన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకేమో 25,000 ఇస్తామన్నారు. పిహెచ్డి అవుతున్న విద్యార్థులకేమో మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని అట్లా మోసం చేసింది. ఇలా ఇదే కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సుమారుగా 170 మంది విద్యార్థులు చనిపోయారు ఫుడ్ పాయిజన్ వల్ల. ఈ రేవంత్ రెడ్డికి సినిమా మీద ఉన్న తప్పించి ఇక సినిమా టైగర్లు కొట్టమంటే ఈ ఆకాశంలో గోడలు కడతారు తప్ప ఇలా పేద విద్యార్థి కుటుంబాల యొక్క జీవితాలతో ఆడుకుంటుండే. నేను ఇదే అడుగుతున్నా, ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీ కొడుకులు ఇలా ఇదే గురుకుల పాఠశాలలో, ఇదే గవర్నమెంట్ కాలేజీలలో, ఇదే యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళ యొక్క ఫీజు రిమెంబర్స్ రాకుంటే, స్కాలర్షిప్ రాకుంటే బాధ ఎంతో మా పేద విద్యార్థులకు మాకు తెలుసు. మీకెట్లా తెలుసు అని మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. అదే కాదు, ఇలా గురుకుల విద్యార్థుల అప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2014లో బడ్జెట్ లో 11% విద్యారంగానికి కేటాయిస్తే వీళ్ళు కేవలం 82% మాత్రమే ఇలా విద్యారంగానికి కేటాయించరు. దీన్ని ఇలా మేము ఇదే కాదు, ఇలా నిరుద్యోగులను మోసం చేశారు, ఇటు విద్యార్థులను మోసం చేశారు. హైదరాబాద్ లో రాహుల్ గాంధీ వచ్చి మేము మధ్యస్థం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి. మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని ఇలా మేము ఇచ్చినామని మెప్పుకుంటారుగా, మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ. ఇలా మేము ఇక్కడ నుంచి ఇదే బాల్కొండ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం, రేపటి నాడు ఫీజు రిమెంబర్స్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు విడుదల చేయకుంటే మాత్రం మీ నాయకులని మీ మంత్రులని ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు 2 సంవత్సరాల ఉద్యోగాలు అన్నారుగా, రాలేవనుకో 2 సంవత్సరాల ఉద్యోగాలు మీరు వేయలేకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కాంగ్రెస్ గోడల్ని బద్దలు కొట్టి ఇలా బాల్కొండ నియోజకవర్గం నుంచి మా ప్రశాంతన సైనికులుగా మేము నిరుద్యోగులుగా యువకులుగా హెచ్చరిస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఇదే కాదు, ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు మోసం చేసిన
పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై తెలంగాణ, జై ప్రశాంత్.